మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి పేరిట స్వయాన సొంత భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేయించటం విస్తుగొలిపేలా ఉంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ, సోనం జంట అనూహ్య రీతిలో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజా రఘువంశీ డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో దొరకటం, సోనం కనిపించకపోవటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ జంట స్టే చేసిన హోటల్కి వెళ్లటంతో అక్కడ దొరికిన క్లూ అన్ని అనుమానాలకు సమాధానంగా మారింది. అదేంటంటే, ఈ జంట బస చేసిన హోటల్ గదిలో ఒక సూట్ కేసులో మంగళసూత్రం, ఉంగరం లభించాయి. కొత్తగా పెళ్లైన సోనం హనీమూన్ సమయంలో మంగళసూత్రం గదిలో వదిలి వెళ్లటం పోలీసుల బుర్రకు పని చెప్పినట్టేంది. ఆ మంగళసూత్రమే ఆ తర్వాత దర్యాప్తుల్లో నిందితురాల్ని పట్టించాయని పోలీసులు తెలిపారు. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశామని, అప్పుడే అసలు నిందితురాలు సోనంగా తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు. ముగ్గురు కాంట్రాక్టు కిల్లర్లతో భర్తను హత్య చేయించినట్టు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని, అతడు సోనం ప్రేమికుడని తేలింది. నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు మే 23న మరో హోమ్ స్టేలో కాపుగాచి కాంట్రాక్టు కిల్లర్లు ఉన్నారు. దీంతో సోనం ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోంస్టే నుంచి బయటకు తీసుకొచ్చింది. అక్కడ ఆమె ఫోటోలు తీస్తున్నట్టు నటిస్తూ దూరంగా నిలబడి ఉంది. ఇంతలో కాంట్రాక్టు కిల్లర్లు వెనుక నుంచి రాజా రఘువంశీని అంతమొందించారని పోలీస్ అధికారి మారక్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హంతకులు 2 స్కూటీలను వినియోగించగా ఘటన అనంతరం సోనం ఒక నిందితుడి స్కూటీపై పరారైంది. మిగిలిన 2 నిందితులు మరో స్కూటీలో వెళ్లిపోయినట్టు తెలిపారు. అంతేకాదు, రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత అక్కడే ఉన్న నదిలో సోనం కొట్టుకుపోయినట్టు అందరినీ నమ్మించటానికి నిందితులు ప్లాన్ వేసినట్టు అధికారులు తెలిపారు. అలా అయితే దొరికిపోతామేమో అనే భయంతో ఓ మహిళను హత్యచేసి మృతదేహాన్ని గుర్తించకుండా కాల్చేయాలని మరో పథకం రచించారని పేర్కొన్నారు. ఆ మహిళ మృతదేహాన్ని రఘువంశీ మృతదేహం వద్ద పెట్టి అది సోనం అని భ్రమింపచేసేలా కుట్ర పన్నినట్టు తెలిపారు. కానీ పర్యాటకులు ఎక్కువగా ఉండటం వల్ల వారి 2 ప్లాన్లు ఫలించకపోవటంతో అక్కడి నుంచి పరారయ్యారు. రఘువంశీని హత్య చేసిన అనంతరం తనను ఎవరూ గుర్తుపట్టకుండా సోనం బుర్కాలో మేఘాలయ నుంచి పారిపోయి టాక్సీ బస్సులలో ప్రయాణిస్తూ మధ్యప్రదేశ్కు చేరుకుందన్నారు. మొదట గువాహటీలో రఘువంశీని హత్య చేయాలని ప్రయత్నించగా అది కుదరకపోవటంతో షిల్లాంగుకు వెళ్లాలని నిందితులు ప్రణాళిక రచించారని తెలిపారు. ఇవన్నీ కుదరకపోతే ఫోటో తీసుకుందామన్న నెపంతో తానే అతడిని లోయలోకి నెట్టేస్తానని సోనం తన ప్రియుడికి చెప్పినట్టు సమాచారం. అయితే మేలో వీరిద్దరి వివాహం జరిగితే ఫిబ్రవరి నుంచే హత్యకు ప్లాన్ చేశారు ఈ నీచులు.